ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క అద్భుతమైన రీతిలో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 24వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ లైవ్లో ఎంతమంది పాల్గొంటున్నారండి. గూగుల్ మీట్ లైవ్లో చూడండి ఎంతమందికి ఈ యొక్క ప్రతిరోజు విడుదలవుతున్న యూట్యూబ్లో విడుదలవుతున్న ఈ యొక్క వర్తమానాలు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి, ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాయి, ఎంతమంది బలపరచబడుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేసుకోగలుగుతున్నారు. మీరు ప్రార్థనలో ఎదుగుతున్నారా? వాక్యం చదువుకొని దేవుడు వాక్యానుసారంగా వాక్యంలో మీరు ఎదుగుతున్నారా? వాక్యానుసారంగా మీరు ముందుకు కొనసాగుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమములు నీ దానములు అంట. చూడండి, ఐశ్వర్యము గొప్పతనము ఎవరి ద్వారా కలుగుతాయంటండి. చూడండి, ఇశ్రాయేళ్లతో అంటాడు, అందుకని ఆయన మీరు భాగ్యము సంపాదించుకున్నట్లు మీకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే కదండి. ఎస్, సమస్తము మనకు ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మనము వీటన్నిటిని మనం అనుభవిస్తున్నామంటే, ఈరోజు మంచి గృహంలోనూ ఉన్నామంటే, ఈరోజు మంచి వెహికల్ నీకుందంటే, మంచి 4-వీలర్ వెహికల్, మంచి 2-వీలర్ వెహికల్ నీకుందంటే, ఈరోజు నీకు మంచి ఆరోగ్యం ఈరోజు నీకుందంటే, చూడండి, ఆయన ద్వారా నీకు కలిగినయే. ఆయన ద్వారా ఆయన నీ కృపను బట్టి, ఆయన నీ మీద చూపిన కృపను బట్టి ఈరోజు నువ్వు మంచి ఆరోగ్యమును నువ్వు అనుభవిస్తున్నావు కదండి. చూడండి, ఆయనను మనం పక్కన పెట్టి మన జీవితంలో మనం ఏ దానిని కూడా మనం సాధించలేం, మనం దేనిని కూడా మనము నెరవేర్చలేం, మనం దేనిని కూడా మనం పొందుకోలేం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం చేస్తున్న బిజినెస్లో, నువ్వు చేస్తున్న బిజినెస్లో ఈరోజు నీకు సక్సెస్ వస్తుంది అని అంటే, ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు బహుబలమైన సక్సెస్ ఈరోజు నీకు ఉంది అని అంటే, చూడండి, ఆయన నీ మీద కృప చూపడం ద్వారానే, ఈరోజు ఆయన వీటన్నిటిని దేవుడు నీకు ఇవ్వడం ద్వారా ఈరోజు ప్రతివి నువ్వు అనుభవించగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా 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 ఒకవేళ నువ్వు అప్పుల సమస్యలలో ఉంటున్నావేమో, ఇంకా నువ్వు ఆయా అనారోగ్య సమస్యలలో ఉంటున్నావేమో, ఇంకా ఆయా బలహీనతల మధ్యలో నువ్వు ఉంటున్నావేమో, చూడండి, ఇన్ని రోజులు నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించగలుగుతున్నట్లయితే, ఈరోజు నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించగలుగుతున్నట్లయితే ఇదిగో ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన కలుగును. అంటే నువ్వు ఆయనతో ఉంటున్నట్లయితే, నువ్వు సహవాసం చేస్తున్నట్లయితే, ఈ ఐశ్వర్యమును గొప్పతనమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు వీటన్నిటిని కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అదేవిధంగా ఇంకా బలమును పరాక్రమమును నిదానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్ప స్థానములో ఈరోజు నువ్వు ఉండడానికి గల కారణం ఆయననే. దేవుడు నీ మీద ధారాళమైన కృపను దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. నీ యొక్క జ్ఞానమును సంపాదించుకొనడానికి, జ్ఞానమును కూడా నీకు గొప్ప జ్ఞానమును కలగడానికి అది దేవుడు యొక్క ధారాళమైన కృప నీ మీద ఉంది. అందుకని సొలొమోనుకు దేవుడు జ్ఞానమును అనుగ్రహించినట్లుగా ఈరోజు నువ్వు ఇంతటి స్థితి నీకు కలిగిందని అంటే,
ఇంతటి స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు అని అంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించినాడు కాబట్టి నువ్వు హెచ్చించబడ్డావు. ఒకవేళ ఆయన నిన్ను హెచ్చించలేకపోయినట్లయితే నువ్వు ఎన్నటికీ కూడా నువ్వు హెచ్చించబడవు. ఇదిగో నువ్వు సమస్తమును నువ్వు జయించడానికి నీ శోధనలు కావచ్చు, అది ఇంకా భయంకరమైనది పోరాటములు కావచ్చు, నువ్వు వాటన్నిటినీ జయించడానికి ధైర్యమును, బలమును, పరాక్రమమును ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించడాన్ని బట్టి వాటన్నిటి నుంచి నువ్వు విజయాన్ని పొందుకుంటున్నావు, నువ్వు విడుదలను పొందుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు గొప్ప ఐశ్వర్యములో నువ్వు ఉన్నావంటే, నువ్వు సర్వ సమృద్ధిని కలిగి ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే, ఈరోజు నీకు ఒక గొప్ప పేరు, నీకు ఒక మంచి పేరు నీ ఊర్లో కానీ, నీ పట్టణంలో కానీ, నీ ఏరియాలో కానీ, నీ మండల్లో, నీ జిల్లాలో, నీ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో నీకు ఒక మంచి పేరు ఉంది అని అంటే కేవలం ఆయన దానములు మాత్రమేనంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దేవుడు కలగజేసినవేనంటే కానీ. అందుకని ఆయనను బట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దేవునికి ప్రతిరోజు నువ్వు ఈ విధంగా దావీదు దేవుని స్తుతించినట్లుగా, దావీదు అంటున్నాడు మాట, దావీదు దేవుని స్తుతించినట్లుగా నువ్వు ప్రతిరోజు దేవునిని స్తుతించగలుగుతున్నావా? ఆయన నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి ఈరోజు చూడని వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అయినా ఈరోజు కూడా దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు నీ యొక్క కుటుంబంతో ఇంత హ్యాపీగా నువ్వు గడుపుతున్నావని అంటే దానికి కారణం దేవుడే. దేవుడు తన ధారాళమైన కృపను నీ మీద ఉంచడాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి, దేవుడు నీ జీవితంలో నీకు ఈరోజు ఉన్న ఆరోగ్యమును బట్టి, ఈరోజు నీకుంటున్న ఇల్లును బట్టి, ఈరోజు నీకుంటున్న మంచి వెహికల్ని బట్టి, వాహనమును బట్టి, ఈరోజు నీకుంటున్న ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి ప్రతిరోజు నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావా? ఇవన్నీ ఇచ్చిన దేవుని నువ్వు మర్చిపోయినావా? లేదండి. ఎప్పుడు కూడా ఆయన మన జీవితంలో చేసిన మేలులు ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. దేవునికి ప్రతి విషయంలో మనం కృతజ్ఞులమై ఉండాలి. హల్లెలూయా కదండి. ప్రతి విషయంలో ఆయనకు మనం కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు మనం ఆయన పనిని మన వంతు, మన చేతనైనంత మట్టుకు ఈరోజు మనము ఆయన పనిలో కూడా మనం నిమగ్నమై ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు ఆయన పని ఎంతమంది చేస్తున్నారు? ఆయన నీ జీవితంలో చేసిన మేలులను బట్టి ఈరోజు నువ్వు ఎంతమంది ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు? ఏ రోజో భయంకరమైన ఆ యొక్క విపత్తు ద్వారా నువ్వు ఏ రోజో మరణించవలసిన నీవు, ఏ రోజు నీ కుటుంబము నడి రోడ్డున పడేటటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి కూడా దేవుడు ఈరోజు నిన్ను ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టినాడు చూడు. దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? దాన్ని బట్టి దేవుని నువ్వు ఘనపరుస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని యొక్క పనిలో నువ్వు నిమగ్నమై నువ్వు ముందుకు కొనసాగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థనలు దేనికంటే ప్రతిరోజు దేవుడు గడిచిన సంవత్సరంలో మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి. ఈరోజు దేవునితో మనం అంటూ కట్టబడడానికి ఈ ఇయర్లో జరగవలసిన ఆ మేలులను ఇక ఇయర్ స్టార్టింగ్లోనే మనం పొందుకొనడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. అందుకని ప్రతి విషయంలో ఉపవాస ప్రార్థన అనేసరికి ఉపవాస ప్రార్థనలు అన్నీ ఉంటాయి. దేవునిని మనం స్తుతించవచ్చు, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి. ఇంకా రావాల్సిన ఆ యొక్క ఉపద్రవం నుంచి మనం తప్పించుకోవచ్చు దానిని ప్రార్థన మూలముగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇయర్కి కావలసిన బ్లెస్సింగ్స్ని మనం దేవుని సన్నిధిలో ఉంచి మనం పొందుకోవచ్చు. అందుకని ఎంతమంది ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారండి? ఎంతమంది మార్నింగ్ ఈవినింగ్ లైవ్లో పాల్గొంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి కావలసిన పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇంకా మీ వంతు మీరు ఆ ఏదైనా
దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క రాజ్య విస్తీర్ణం కొరకు మీ వంతు మీరు ఏదైనా పని చేయాలని అంటే కలిసి రండి, అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞత పూర్వకంగా నువ్వు ఆయన నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి నువ్వు దేవునికి ఏం చేయాలనుకుంటున్నావు? కమాన్, అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. రండి, మనం అందరం కూడా పాల్గొని దేవుని నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. కనుక ప్రతిరోజు దావీదు స్తుతించినట్లుగా మనం దేవుని స్తుతిస్తాం. ఒకవేళ నీకు ఈ యొక్క లేమిలో ఉన్నావేమో, నువ్వు దేవునితో అంటు కట్టబడుతున్నట్లయితే, దావీదు దేవునితో అంటు కట్టబడి జీవించినట్లు, దావీదు దేవునితో సహవాసం చేసినప్పుడు దావీదును దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. ఈ విధంగా దేవుడు దావీదుని ఈ విధంగా ఆశీర్వదించడాన్ని బట్టి దావీదు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో లేమి కలిగిన పరిస్థితులు ఉన్నాయేమో, కానీ ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించగలుగుతున్నట్లయితే దేవుడు ఈ యొక్క ఐశ్వర్యమును, గొప్పతనమును, బలమును, పరాక్రమమును హెచ్చించు వాడును, బలమెచ్చు వాడును, ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు ఆయన మీద ఆధారపడడం ప్రారంభించు. దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ప్రతి విషయంలో నువ్వు ఆయనతో ఉంటున్నట్లయితే, నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నట్లయితే దేవుడు ప్రతి అవసరతలు దేవుడు నీ జీవితంలో తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, గనుడా, నాయన నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నీ నామానికి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఇక 24వ రోజు కూడా తండ్రి ప్రజలతో ఈ విధంగా కలిసి నిన్ను స్తుతించేదిగో నాయన నీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప కృపను అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఎంతమంది ఇదిగో నాయన లేమిలో ఉంటున్నారు నాయన, ప్రతి ఒక్కరికి నాయన ఇదిగో నాయన వారు నీ మీద ఆధారపడే గొప్ప కృపను దయచేయండి. దావీదు నీ మీద ఆధారపడినట్లుగా, దావీదు నీ సన్నిధిలో నిందారహితంగా నడుచుకున్నట్లుగా తండ్రి ఇదిగో నాయన ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నిందారహితంగా నడుచుకునే గొప్ప కృపను దయచేయండి. వారి ఇదిగో నాయన నీకు కృతజ్ఞతలు చెల్లించే గొప్ప కృపను దయచేయండి. వారిని హెచ్చించండి, బలపరచండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఫస్ట్ మెసేజ్ అప్లోడ్ అవ్వగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు ఆ మెసేజ్ని మీరు వినొచ్చు. కింద కామెంట్ పెట్టండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. మీ అందరి కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఖచ్చితంగా ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థనల కొరకు మీరు కూడా ప్రార్థించండి, పాల్గొనండి. ప్రతి ఒక్కరు కూడా ఆ ముగింపు సభలకి మీరు అందరూ కూడా సిద్ధపడండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.